మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. టీ మీడియా ప్రేక్షకులకు హృదయపూర్వక వందనం. 7వ తారీఖు ఆదివారం మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలు లభించడం అనేది ఉంటుంది. ఏదైనా సరే ఒక కొత్త ఏవైతే వీరు కావాలని కోరుకున్నారో లేదా ఇన్నాళ్ళు ఏవి లేవని వీరు బాధపడ్డారు, అలాంటివి కొన్ని ఈరోజు వీరికి లభించడానికి కానీ లేదా మునుముందు అవి లభించేందుకు ఒక మార్గం వీరికి లభించడం అనేది వీరికి చాలా చక్కటి సంతృప్తినివ్వటం అనేది ఉంటుంది. అలాగే పూర్వీకుల నుంచి కానీ లేదా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా కానీ రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు వీరికి ఈరోజు లభించడం, తద్వారా వీరికి ఆనందం కలగటం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా వీరిని మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంచేందుకు తోడ్పాటునిస్తాయి. శారీరకంగా కొంత బాధ ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఈరోజు వీరు మర్చిపోయి అందరితో ఐకమత్యంగా అయితేనేమి లేదా ఆనందప్రదంగా కానీ గడపడం అనేది ఈరోజు వీరి జీవితంలో మనం చూడవచ్చు. వృషభ రాశి వారికి ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు, ముఖ్యంగా భార్యతో కొంతవరకు లేదా జీవిత భాగస్వామిని పక్కన పెడితే వ్యాపారంలో ఎవరైనా సరే పార్ట్నర్షిప్లో ఉన్నవారికి కొంతవరకు ఏదైనా సమస్యలు ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. కానీ ఇంకా వీరు తరచూ చేసే ఏ పనుల్లో అయినా సరే కొంత వీరికి అనుకూలత ఏర్పడటం అనేది కలుగుతుంది. అలాగే ఎవరైనా కూడా దూర ప్రదేశాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కానీ ఈరోజు దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే వీరు కొనసాగించవచ్చు. అందులో వీరికి అనుకూలత ఏర్పడడానికైతే ఉంది. మిథున రాశి వారికి ఈరోజు చాలా చక్కటి కాలం. అది గత నెలలుగా మనం చెప్తూనే ఉన్నాం. గత కొద్ది నెలలుగా వీరు అన్ని విషయాల్లో కూడా ఎక్కువ లాభపడుతూ ఉండటం అనేది చెప్పుకోదగిన అంశం. అయితే ఏదైనా కూడా ఒక విషయంలో మనకి ఎక్కువ పదే పదే మంచి జరుగుతున్నప్పుడు ఏ మనిషికైనా కొంత మితిమీరిన ఆత్మవిశ్వాసం పెరగటమైతేనేమి, అహంకారం పెరగటమైతేనేమి, ఇలాంటి దుర్గుణాలు కూడా కొన్ని లభించగలిగే పరిస్థితులు అయితే ఉంటాయి. కనుక ఇలా అతి మీరిన విశ్వాసం కానీ లేదా ఇలాంటి అహంభావం కానీ వీళ్ళు కొద్దిగా తగ్గించుకొని ఇతరులతో కొద్దిగా అనుకోక విధేయతతో సంభాషించడం వల్ల కానీ వీరికి ఈరోజు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇంకా వీరు ఏదైనా సరే కొత్త వస్తువులు లేదా కొత్త ఆభరణాలు కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఈరోజు చాలా చక్కటి మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు గతంలో కన్నా భిన్నంగా జరిగేది ఏది ఉండదు. ఇన్నాళ్ళు ఎలాగైతే నడుచుకుంటున్నారో అలాగే వీరి జీవితం ఈరోజు కూడా ఉండటం అనేది ఉంటుంది. అందరితో కూడా వీరి యొక్క ఉత్తమ గుణం అనేది ఎప్పుడు కూడా ప్రస్ఫుటం అవుతూనే కనిపించడం అనేది ఉంటుంది. అలాగే చిన్న చిన్న నొప్పులు ఏమన్నా కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఇంట్లో ఒక రకమైన ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొనేందుకు వీరి ప్రయత్నం వీరు చేయటం అనేది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడో అక్కడ చిన్న చిన్న తేడాలు రావటం కొద్దిగా వీరికి బాధించడం అనేది ఉన్నప్పటికీ కూడా అధిక భాగం చాలా మంచి రోజుగానే ఈరోజు చెప్పవలసి ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు గతంలో కంటే ముఖ్యంగా ఈ వారంలో లేని అదృష్టం అనేది కొద్దిగా ఈరోజు కనిపించడం అనేది ఉంటుంది. ఈ ఆదివారం నాడు వీరికి చాలా చక్కటి ఆహ్లాదకరమైన
పరిస్థితుల్ని ఏర్పడటం అనేది కూడా ఉంటుంది. వీరు అన్ని రకాల అంటే అటు ఆర్థికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి కొన్ని పరిస్థితులు వీరికి అనుకూలకంగా లభించడం ఈరోజు చెప్పుకోదగిన పరిణామం. అలాగే ఎవరైతే ఇన్నాళ్ళు వీరిని బాధిస్తున్నారో వారు ఏదో రకమైన ఇబ్బందులకు లోనవటం అనేది వీరికి కొద్దిగా వారికి అమ్మయ్య తగింది శాస్త్రి అన్నట్టుగా మురిసిపోవడానికి కారణం అవుతుంది. సో మొత్తం మీద సింహరాశి వారికి కూడా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన విషయం ఏదైనా ఉంది అంటే కనుక అది కొత్త వ్యాపారాలు, వాటికి సంబంధించిన అవకాశాలు వీరికి లభించడం అనేది ఉంటుంది. వాటిని వీరు సమగ్రంగా సానుకూలకంగా మార్చుకోవటం, విశ్లేషించుకోవటం చేసి భవిష్యత్తు ప్రణాళికకు ఒక మార్గం అయితే కనిపిస్తుంది. కొద్దిగా వీరు ఆర్థికంగా అమ్మయ్య మనం బలోపేతం అవుతాము అనే ఒక విశ్వాసానికి లోనయ్యే పరిస్థితి అయితే ఈరోజు కనిపించడం అనేది ఉంటుంది. ఖర్చు అన్నది నియంత్రణలో ఉండకపోయినప్పటికీ కూడా ధనం ఏదో ఒకరి రూపంలో లభిస్తూ ఉండటం వల్ల వీరు హాయిగా ఉల్లాసంగా గడపడానికి ఒక మార్గం సుగమం అవుతుంది. తులారాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఇన్నాళ్ళు ఏవైతే వేటి కోసమైతే వీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇంకా గట్టిగా ముందుకు వెళ్ళేందుకు వీరికి మార్గం లభిస్తుంది. బంధువుల వల్ల అయితేనేమి, స్నేహితుల వల్ల అయితేనేమి వీరు ఊరట పొందటం అనేది లేదా వారి తోడ్పాటు పొందటం అనేది కానీ వీరికి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న ఇబ్బందుల్లో కూడా ఈరోజు ఈ తులారాశి వారు కొద్దిగా వారు తమ అందరికంట తెలివైన వారిని అనుకోవటం లేదా తన యొక్క బుద్ధి కౌశల్యం ఇతరుల కంటే చాలా భిన్నమైనది అనుకోవటం, దీని ద్వారా కొద్దిగా ఇబ్బందులకి పోవటం అనేది లేదా స్నేహితులు కొంత వీరిని లేదా వీరి యొక్క సహోద్యోగులు వీరిని కొంత అపార్థం చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇంకా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. ఏ ప్రమాదం ఉన్నా కానీ అది చివరి నిమిషాల్లో పక్కకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారికి దేవుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండటం వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా దాని నుంచి చివరి నిమిషాల్లో ఒడ్డెక్కగలగటం అనేది వీరికి కొద్దిగా ఆనందాన్ని ఇవ్వగలిగే అంశం. ధనుర్రాశి వారికి కూడా ఈరోజు ఎల్లడలా విజయమే లభించడం అనేది ఉంటుంది. ఎవరితోనూ కూడా వీరికి అభిప్రాయ భేదాలు రాకుండా, శత్రువులు లేకుండా హాయిగా దినం గడిచిపోవటం అనేది కూడా వీరికి అనుభవం అవుతుంది. అలాగే ఏదైనా సరే ధనం యొక్క సంపాదన అంటే ఎప్పుడూ కూడా వీరు ఎంత కష్టపడుతున్నా మితంగా వచ్చే ధనం కూడా కొంత అది పెరగడానికి ఈరోజు ఒక మార్గనిర్దేశకం అనేది జరిగి వీరికి ఆనందాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. ఎప్పుడూ కూడా ఉండే కీర్తి ప్రతిష్టలు అంటే ధనం కన్నా కూడా వీరికి కీర్తి ప్రతిష్టలు ఎక్కువ. కానీ ఈరోజు ఆ కీర్తి ప్రతిష్టలతో పాటు ధనం కూడా నేను సంపాదించగలను లేదా ఆ పరంగా కూడా నేను వృద్ధి చెందగలను అనుకునేందుకు చక్కటి అవకాశాలు వీరికి లభించడం అనేది సంభవిస్తుంది. మకర రాశి వారికి ఈరోజు చాలా నచ్చదగిన పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. అవి ముఖ్యంగా కొత్త వ్యాపార విషయాలు అయితేనేమి, కొత్త ఉద్యోగ విషయాలు అయితేనేమి, ఇన్నాళ్ళు ఏవైతే లేవనుకుంటున్నారో అవన్నీ కూడా వారికి ఈరోజు వారి కళ్ళ ముందు మెదలటం అనేది చాలా చక్కటి సంతృప్తినిచ్చే విషయం అవుతుంది. ఏదైనా కానీ ఖర్చులు కూడా పెరిగాయి అనుకునే దానికి ఆ ఖర్చు చేసిన దానికి వీరికి ఈరోజు ఒక మంచి అనుకూలమైన సమాధానం రావటం అనేది వీరికి ఆత్మనిర్భరాన్ని పెంచుతుంది. మకర రాశి వారు ఈరోజు అందరితో కూడా చాలా గౌరవ మర్యాదలతో వీరు సంభాషించటం, వాళ్ళందరి ద్వారా కూడా వీరు ప్రశంసలు పొందటం కనిపిస్తుంది. అయితే ఏదైనా కానీ బళ్ళు వాహనాలు నడిపేప్పుడు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం మాత్రం
అవసరం. కుంభరాశి వారికి ఈరోజు ఎప్పటిలాగానే కొంత మంచి కొంత చెడు అన్నది కనిపించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఖర్చులు పెరగటం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు ఎంత శ్రమ పడుతున్నా ఏది వీరికి వేగంగా లభించకపోవటం అనేది ఏదైతే ఉందో అది ఈరోజు కూడా అలానే ఉండటం అనేది ఉంటుంది. కానీ ఏది ఎప్పుడు రావాలో అది అప్పుడే వస్తుంది అనేది వీరికి చాలా ఆలస్యంగా అర్థమవటం అనేది ఉంటుంది. సో అప్పటిదాకా వీరికి శ్రమే ఎక్కువ, ఫలితం తక్కువ అయినప్పటికీ కూడా ధనం ఏదో విధంగా లభించటం వల్ల అది అప్పైతేనేమి సొప్పు అయితేనేమి ఏదో రూపకంగా లభించడం ఒక్కటే వీరికి ప్రస్తుతం ఉన్న సానుకూల అంశం. మీనరాశి వారికి ఈరోజు అన్ని విధాలా బాగుంటుందనే చెప్పాలి. అలాగే చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా తమ యొక్క తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. వీరికి మీనరాశి వారి యొక్క బుర్ర ఈరోజు పాదరసంలా పరిగెత్తడం వల్ల రకరకాల విషయాలన్నింటినీ కూడా వీరు తొందరగా తర్కించి విశ్లేషించి చక్కటి నిర్ణయాలను తీసుకోవడానికి అది చాలా అనుకూలంగా ఉండే విషయం అవుతుంది. అలాగే ఇటు పెద్దవాళ్ళతో అయితేనేమి, తను చేసే చోట అయితేనేమి, ఇతరులతో అయితేనేమి వీరు చేసే ప్రవర్తన లేదా వీరు చూపే ప్రవర్తన, వీరి మాట తీరు అన్ని విధాలా కూడా ఇతరులకి చాలా అనుకూలంగా ఆనందకరంగా ఉండటం వల్ల భవిష్యత్తులో వీరికి వారి నుంచి కూడా చక్కటి తోడ్పాటు అవడానికి ఒక మార్గ నిర్దేశకం అయితే ఈరోజు జరుగుతుంది. సో మొత్తం మీద మీనరాశి వారికి కూడా అన్ని విధాలా ఆశించిన శుభ ఫలితాలకి ఒక మార్గం అనేది ఈరోజు తప్పక ఏర్పడుతుంది. ఇది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.